షర్మిష్ఠా పనోలి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి పేరు. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పోలీసులు కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఢిల్లీలోని గుర్గావ్ దగ్గరలో ఉన్నటువంటి షర్మిష్ఠా పనోలి అనే ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి వాళ్ళు వెస్ట్ బెంగాల్ తీసుకుపోయారు. కోర్టులో సబ్మిట్ చేస్తే 14 రోజుల రిమాండ్ విధించారు ఈ షర్మిష్ఠా పనోలి అనే అమ్మాయికి. అసలు ఈ షర్మిష్ఠా పనోలి అనే అమ్మాయి ఎవరు అంటే, ఈమె మహారాష్ట్రలోని పూణేకి చెందినటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అలాగే ఈమె ఒక లా స్టూడెంట్. మరి ఈమె చేసిన పని ఏంటిది అంటే, పహల్గావ్ ఉగ్రదాడి టైంలో కొన్ని పోస్టులు చేయడం, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ట్విట్టర్ వేదికగా ఆ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలో సోషల్ మీడియాలో ఈమె చేసినటువంటి ఒక 2-3 పోస్టులు తెగ వైరల్ అయినాయి. ఇక ఆ పోస్టుల వల్ల ఈమె కొన్ని లక్షల ఫాలోవర్స్ రావడమే కాకుండా ప్రస్తుతం ఈ తిప్పలు కూడా తెచ్చిపెట్టినాయి ఆ 3 పోస్టులు. అసలు ఆ పోస్టులు ఎందుకు వేసింది, ఆ పోస్టులలో ఏముందో ఒకసారి చూద్దాం. ఆ పోస్టులో ఏముందంటే, మామూలుగా ఆ ఉగ్రదాడి తర్వాత మన భారతదేశం చెందినటువంటి సైనికులు ఏదైతే ఆ 9 స్థావరాల పైన దాడి చేశారో ఆ టైంలో పాకిస్తాన్ కు చెందినటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్విట్టర్ వేదిక ఒక పోస్ట్ పెట్టింది. భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు, భారతదేశ అధికారులు అకారణంగా పాకిస్తాన్ పైన దాడి చేస్తుర్రు, ఇక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులు చనిపోతుర్రు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక పోస్ట్ పెట్టింది. ఇక దానికి కౌంటర్ గా ఈ షర్మిష్ఠా పనోలి అనే అమ్మాయి ఏం చేసిందంటే, పహల్గావ్ లో ఉగ్రదాడి జరిగిన విషయం నీకు తెలియదా, దాంట్లో 28 మంది సాధారణ పౌరులను చంపేసిర్రు, ఆ చంపేసిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేసిరని ఆ విషయం నీకు తెలియదా, తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అంత్యక్రియలకు అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులు, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిర్రు, ఈ విషయం నీకు తెలియదా, ఏమని మాట్లాడుతున్నావు అని చెప్పేసి డైరెక్ట్ గానే ఈమె కౌంటర్ చేస్తూ మాట్లాడింది. ఇదొకటి. తర్వాత ఆ టైంలో పహల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత కొన్ని కోట్ల మంది, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీనిపైన స్పందిస్తూ ఈ పహల్గా ఉగ్రదాడికి మనం కౌంటర్ గా దీనికి పగ తీర్చుకునే విధంగా మనం కూడా దాడి చేయాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న అందరూ సపోర్ట్ చేస్తున్నట్టు టైంలో బాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు కావచ్చు, కొంతమంది స్టార్ హీరోలు ఎందుకు మీరు నోరు మెదపట్లేదు, ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు అని ఆమె ఘాటుగానే స్పందించింది. అంటే మనం డైరెక్ట్ గా చెప్పుకున్నట్లయితే ఖాన్ త్రోయం అంటారు కదా, మామూలుగా సల్మాన్ ఖాన్ కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్, వీళ్ళు దేశానికి సంబంధించినటువంటి కొన్ని బడ్జెట్ పెట్టుకొని సినిమాలు తీస్తారు, వచ్చిన కోట్ల రూపాయలు అయితే మీకు వస్తూ ఉంటాయి. సో సినిమాలలోనేనా మీ దేశభక్తి? డైరెక్ట్ అంటే కామన్ గా మామూలుగా మీకు దేశభక్తి లేదా, ఓన్లీ సినిమాలనే చూస్తారా, దేశానికి సంబంధించిన విషయంలో మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి ఘాటుగానే ఆమె కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ కూడా ఒక ట్వీట్ చేసింది. అలాగే ఒక ధర్మానికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఒక సామాజిక వర్గం వారు ఈమె పైన కేసులు వేయడం జరిగింది. అయితే కేసులు వేయడమే కాకుండా డైరెక్ట్ గా వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, అధికారులకు ఏం చెప్తున్నారంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి, లేదంటే మీరు చేయలేకపోతే మేము డైరెక్ట్ గా వెళ్తాం, తర్వాత ఆమెను తల మొండెంను వేరు చేస్తామని చెప్పేసి డైరెక్ట్ గానే వాళ్ళు ఒక స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే దైవ దూషణ అంటారో, దైవ దూషణ చేస్తే ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరు చట్టానికి అతిథులు గారు, ఎందుకంటే ఎవల ధర్మం వాళ్ళ గొప్పది. సో వాళ్ళ గురించి ఈమె అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఈమె చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఈ వివలైతే మొన్న ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆమె తలను ముండెంను వేరు చేస్తామని డైరెక్ట్ గానే పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చారో, సో దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలను చర్యలు తీసుకోకపోతే ఇంకొక 10 మంది కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఒక 10 మందిలా ఒక 2-3 అన్న ఆ విధంగా చేయడానికి కూడా ట్రై చేస్తారు. సో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ షర్మిష్ఠా విషయం పైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ఏమంటుండంటే, మమతా బెనర్జీ గారు దైవ దూషణ చేసిందని చెప్పేసి ఆమె ఏదైతే లా స్టూడెంట్ ఉందో ఆమె వీడియో చేసింది, తర్వాత ఆమె రియలైజ్ అయ్యి దాన్ని డిలీట్ చేసింది. ఆ వీడియో ఏమి ప్రస్తుతానికైతే చేసినాక కొన్ని గంటల లోపలనే దాన్ని డిలీట్ చేసింది. తర్వాత ఒక అపాలజీ లెటర్ కూడా రిలీజ్ చేసింది. ఆ అపాలజీ లెటర్ లో ఏముందంటే, ఐ డు హియర్ బై టెండర్ మై అన్కండిషనల్ అపాలజీ వాట్ ఎవర్ was put my personal feelings. I never intentionally wanted to hurt anybody. So if anybody hurt, I am sorry for the same. I expect cooperation and understanding.
హెన్స్ఫోర్త్ ఐ విల్ బి కాషియస్ ఇన్ మై పబ్లిక్ పోస్ట్. అగైన్ ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. సో ఈ విధంగా ఆ వీడియో పైన మళ్ళీ అపాలజీ లెటర్ అయితే విడుదల చేసింది, సారీ చెప్పింది, క్షమించమని చెప్పేసి చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే, మొత్తం మీద షర్మిష్ఠా పనోలే అనే అమ్మాయి దైవ దూషణ చేస్తే ఆమె తర్వాత అపాలజీ చెప్పింది, సారీ చెప్పింది, తర్వాత దాని ఆ పోస్ట్లను కూడా డిలీట్ చేసింది. అయినా కూడా మీరు మీ రాష్ట్రం కాదు, మీ కథ కాదు, అక్కడి నుంచి వెళ్ళి గురుగ్రావ్కి వెళ్ళి మీరు ఆమెను అరెస్ట్ చేసిర్రు. ఇంత ఫాస్ట్ గా ఈమె పైన స్పందించినట్టుగా మొన్న ముర్షిదాబాద్ లో ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ విషయంలో మీరు ఎందుకు స్పందించలేదు? ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో ఒక నర్సును రేప్ అండ్ మర్డర్ చేసిరో దానిపైన ఇప్పటికి కూడా ఎవలకు శిక్ష పడలేదు. సో దానిపైన మీ స్పందన ఏంటి? దానిపైన ఎందుకు శిక్ష పడలేదు ఎవలకు? తర్వాత మీరు పర్టికులర్ గా ఒక అమ్మాయి 19-20 ఏళ్ళ అమ్మాయి దైవదూషణ చేసి మళ్ళీ సారీ చెప్పినప్పటికీ మీరు ఈ విధంగా చర్యలు తీసుకుంటారు. మరి డైరెక్ట్ గా మీరే హిందూ ధర్మాన్ని ఒక గంధా ధర్మం అని చెప్పేసి డైరెక్ట్ గా పబ్లిక్ ముఖంగా ఒక మీడియాలో చెప్పారు. మరి మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? టీఎంసీ మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, హిందూ ధర్మంకి వ్యతిరేకంగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించడం జరిగింది ట్విట్టర్ వేదికగా. అలాగే ఐ సపోర్ట్ టు షర్మిష్ఠా పనోలే అని చెప్పేసి ఆమెను రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి మరొక నాయకురాలు కంగనా రనౌత్ కూడా దీనిపైన స్పందించి ఆమె దైవ దూషణ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, కాకపోతే ఆమె సారీ చెప్పింది, ఆ వీడియోలో కూడా డిలీట్ చేసింది, వీలైనంత త్వరగా ఆమెను రిలీజ్ చేయాలని చెప్పి కంగనా రనౌత్ గారు కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇక విషయానికి వస్తే, ఇలాంటి సున్నితమైన సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి అంశాలను రాజకీయ పార్టీలు వాటికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇక ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ముస్లిం వ్యక్తికి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ముస్లిం నాయకుడు మాత్రమే ఫస్ట్ స్పందిస్తాడు. తర్వాత హిందూ ధర్మానికి సంబంధించి ఒక వ్యక్తికి ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు, హిందూ ధర్మానికి సంబంధించిన నాయకులు మాత్రమే స్పందిస్తారు. ఇక్కడ ఏమైతుందంటే, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు దీన్ని వీళ్ళు వాడుకున్నారు, వీళ్ళు ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళు వాడుకున్నారు. ఈ రాజకీయాల పరంగా వాళ్ళు దీన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఈ మత సామరస్యత అనేది దీనికి భంగం కలిగేటట్టు ప్రయత్నిస్తున్నారే తప్పించి ఇలాంటి వాటికి పూర్తిగా పులి స్టాప్ పడే విధంగా నాయకులే ముందు స్పందించి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి ఏదైతే స్టేట్మెంట్ చేసిందో దానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్పందించారు. మరి మొన్న ఇక్కడ గుడి విషయంలో జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? ముర్షిదాబాద్ లా కొన్ని వందల మంది పైన అక్కడ దాడులు జరిగినాయి, ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా చోరీ చేసినట్టు తెలిసింది, దొంగతనాలు జరిగినాయి, దానిపైన ఎందుకు స్పందించలేదు? సో ప్రస్తుతం ఈ షర్మిష్ఠా పనోలే అమ్మాయి వెస్ట్ బెంగాల్ లోనే జైలు అవుతుంది. సో ఈమె చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? ఈమెకు ఎలాంటి శిక్ష పడాలి? తర్వాత ఈ సంఘటన ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏం నేర్చుకోవాలో మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.